వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్, జన్గాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్, కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోల్లో బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65, 66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండం అన్నారు. వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న 26 శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము ఒక్క సీటు కూడా సాధించలే. కానీ జరిగిన 2 ఉప ఎన్నికలు హైదరాబాద్ మహానగర పరిధిలో జరగడంతో ఆ 2 నియోజకవర్గాలలో కూడా ఈ 26 మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన 2 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు. స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది, రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టినరు. దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు, పేదలకు మేము అందించిన సన్నబియ్యం, రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ 500, పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం, ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం, 27,000 కోట్ల రూపాయలు మహిళలకు 0 వడ్డీతో రుణాలు, ప్రతి విషయంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం. ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగ ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం, 100 సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం, 61,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం, మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం, అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసినారు, స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ, లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో
లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఏ రోజు కూడా ఓడినప్పుడు కుంగిపోవడము, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం, గెలిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేమెప్పుడూ భాగస్వాములం కాలేదు. వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా చెరువగా ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈనాటి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం, కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాము, బాధ్యతతో పనిచేస్తాము. ఎదిగినా కొద్దిగా ఒదగాలి అని పెద్దలు ఏదైతే సూచన చేసిండ్రో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తాము. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం దగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్లకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోనే 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరుంటారు, 2/3 మేముంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. అంతర్జాతీయ విపణిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు. పర్ క్యాపిటా దేశంలోనే నెంబర్ 1. 3,87,000 రూపాయలతో పర్ క్యాపిటా ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది. ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే మా విధానాన్ని కొనసాగిస్తాము. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది. మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దాంట్లో మీకు అనుమానం ఎందుకు? పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా ఎదుర్కొని 8 సీట్లు సాధించినాం, 40% పైగా ఓట్లు సాధించినాం. ఇది భవిష్యత్తుకు పునాదులే. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి పోటీ చేస్తారనేది. నిన్న కేటీఆర్ ఒక రోజు ముందు కేటీఆర్ మాట్లాడతారు, తర్వాత రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. సేమ్ ప్రెస్ మీట్ ఏదైనా చూడండి మీరు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఏదో జరిగిపోయినట్టుగా
బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా, బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసిన తర్వాత మీకేమైనా అనుమానం ఉందా? అందుకే చెప్తున్నా, వాళ్ళిద్దరు కలిసి 1/3, కాంగ్రెస్ ఒకటి 2/3. వాళ్ళిద్దరు కలిసి 33%, మేము ఒక్కరం 66%. జడ్జిమెంట్ మీద రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా రాజ్యాంగ డెమోక్రసీ అంటున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం డెమోక్రసీని కూల్ చేశారు. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటున్నారు. ఎవరు టీఆర్ఎస్ అడగండి, వెళ్ళి రాహుల్ గాంధీ గారు రాగానే ఢిల్లీకి వెళ్ళి అడగమని చెప్పండి. స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ నే స్పీకర్ అనౌన్స్ చేశారు, మీరు సభలో కూడా ప్రస్తావించారు అసలు అని. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇయ్యమని అడిగినరు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలల్లో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం, పిల్లలు నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని. కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్లే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్లే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి, చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. ఎస్, అమర్ గారు. దేని గురించి? సంజయ్ రౌత్ ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ చేసినారు. డిసెంబర్ 19 నాడు ప్రైమ్ మినిస్టర్ మారబోతున్నాడు, బిగ్ సమాచారం లేదు. ప్రైమ్ మినిస్టరే దేశంలో లేడు, ఆయనే విదేశాలలో ఉన్నాడు. అసలు 19 లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు. కాబట్టి మార్పు గురించి ఐ డోంట్ నో. అంటే ఆయన స్టేట్మెంట్ నా దృష్టిలో లేదు, మార్పు విషయం అసలే లేదు. ఎందుకంటే అది ఎల్పీ తీసుకోవాల్సిన, లెజిస్లేచర్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం నా దృష్టిలో లేదు. బయటకు వచ్చేటువంటి సమయం వచ్చింది. ఈ 2-3 రోజుల బయటకు వచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన రిజల్ట్ వెయిట్ చేసుకుని జనాల్లోకి వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది. దాని ఎట్లేముంది, 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు ఓడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్ కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే
అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఏం ప్రభాకర్? మహబూబ్ నగర్ లో 92% వాళ్ళు ఒప్పుకుంటే 45% ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకొని వచ్చారు. పాలమూరు రంగారెడ్డిలో అన్యాయం చేస్తా ఉన్నారు, నీటి ప్రాజెక్టుల మీద పోరాటం చేస్తాం, ఆ రోజు 21 నాడు చర్చించబోతున్నారట కేసీఆర్ గారు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనుంది. 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణా నదీ జలాలు గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా. పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని, వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ, సీతారామ సాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించిండ్రు. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను, వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. బురద జల్లుతాం, పారిపోతామంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు లేరు. నిన్న రిలీజ్ అయిన క్యాబ్ రిపోర్ట్ ప్రకారం పోయినసారి కంటే ఈసారి చాలా మెరుగు పొజిషన్, దాదాపు 7% వృద్ధి ఉన్నది. అంటే ఈ కండిషన్ లో మీరు ఏమన్నా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనీసం ఇక్కడనే చెల్లిస్తారా? ఏం బకాయి? నీకేం బకాయి ఉంది రాహుల్? 35,000 కోట్లు. ఎవరికి? డిస్కమ్ లెక్క చేద్దాం. నేను ముందే చెప్పిన ఆదాయం పెంచుతాం, పేదలకు పంచుతామని. వారు చెయ్యండి, మేం చేసింది సన్నబియ్యం 200 యూనిట్లు ఉచితం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా, 22,500 కోట్ల రూపాయలు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా చంద్రశేఖరరావు గారి చెయ్యని చాలా పనులను ఈరోజు మేము చేసినాము. ఈ ఆదాయాన్ని పెంచుకుంటూనే, దుబారాను తగ్గించుకుంటూనే ఈరోజు ఈ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నాము. ఎంత ఆదాయాన్ని పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము వాటిని వినియోగం చేస్తాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేదే మా నిత్యం తాపత్రయము. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు, వాటి ఫలితాల మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు గజ్వేల్ల కేసీఆరే దెబ్బతిని ఓడిపోయి అక్కడ ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఓటమి చెందిండు. మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి. శాసనసభ్యుడినో, మంత్రినో, ముఖ్యమంత్రినో పట్టి జరగవు. ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. గ్రామంలో ఉండే నేపథ్యాన్ని, సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి. ఎట్లా జరిగినా ఫలితాలు అనేది ఇక్కడ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నాయి. 94 నియోజకవర్గాలలో 87 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఈ లిస్ట్ అంతా మీకు ఇస్తాము. ఏ నియోజకవర్గంలో ఎన్ని గెలిచిండ్రో స్పష్టంగా మీకు లిస్ట్ ఇస్తాము. మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఆయా నియోజకవర్గాలలో మీరు పర్యటించండి. ఇన్ని 12,702 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినప్పుడు 1, 2, 3 అటో ఇటో ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు అనేది భవిష్యత్తులో మన కార్యాచరణను సవరించుకోవడానికి ఉపయోగించుకుంటాం తప్ప దానికి మించి
వేరే రకంగా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకు వెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్దంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. వేస్తాం తప్పకుండా. ఇప్పుడు అన్ని పరిశీలిస్తున్నాం, సభలో చర్చించి తీసుకుంటాం. అందుకే ప్రభాకర్ క్లియర్ గా నేను పర్సంటేజ్ తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు 94 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా. మీరు నోటు తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి. కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు. హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు. కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయిండు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని ఏమంటారు డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా. జనరల్లో అసెంబ్లీ కావచ్చు, జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు. ఈరోజు హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలు పెట్టింది కదా. కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి, హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు. ఆమె ఆధారాలతో సహా ఎంత మేర కబ్జాలైన చెరువులు ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అనేది మొత్తం పెడుతుంది. దానిపైన మీరేమైనా రివ్యూ చేస్తున్నారా? అట్లకి అన్నిటి మీద చేస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పింది రివ్యూ చేస్తాం, వాళ్ళు చెప్పింది రివ్యూ చేస్తాం. రీసెంట్ గా కేఏ పాల్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తిండు, వాటిని కూడా రివ్యూ చేస్తున్నాం. నీ అమాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకోండి, ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణం ధన్యవాదాలు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.